వెంకటేశాయ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సర్వం శ్రీ విఘ్నేశ్వర కృపాకటాక్ష ఫలసిద్ధిరస్తు. బీఆర్కే న్యూస్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభోదయము. శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యమాసము, హేమంత ఋతువు, ఉత్తరాయణము, బహుళ పంచమి అనగా 19/1/2025 ఆదివారం నుండి బహుళ ఏకాదశి 25 జనవరి 2025 వరకు వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. ముందుగా మేషరాశి వాళ్లకు, మేషరాశి యొక్క నక్షత్రాలు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ వారమంతా కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితే గోచరిస్తూ ఉన్నది. గత వారాల కంటే ఈ వారం కొంత మెరుగ్గా ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం కొంత మెరుగ్గా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మేషరాశి వాళ్లకు ఇరుగు పొరుగు వాళ్ళ యొక్క సఖ్యత కూడా చాలా బాగా ఉంటుంది. ఈ వారమంతా కూడా కుటుంబ బాంధవ్యాలు అనేవి కూడా చాలా ఉల్లాసంగా మరియు ఆనందంగా గడుపుతారు ఈ వారమంతా కూడా. మరియు మీకు అనుకోని శత్రువులు ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ఈ వారం మీకు మిత్రులుగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఆత్మీయుల యొక్క ప్రేమానురాగాలు కూడా గతం కంటే మెరుగయ్యే అవకాశాలు ఈ వారంలో ఈ యొక్క మేషరాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఫలవంతమయ్యే అవకాశాలు ఈ వారంలో ముఖ్యంగా మేషరాశి వాళ్లకు గోచరిస్తున్నాయి. అత్యంత సానుకూలమైనటువంటి గ్రహస్థితి కారణంగా ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు లభిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలలో కూడా మంచి స్థితి అనేది కలుగుతుంది. ప్రమోషన్లు కానీ లేదా మీకు వచ్చేటువంటి కొత్త ఉద్యోగాల ప్రయత్నాలు కానీ అవంతా కూడా మీకు ఫలప్రదమయ్యే అవకాశాలు ఈ వారంలో మేషరాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి. మరియు కోర్టు మరియు భూ సంబంధమైనటువంటి వివాదాలు ఏవైనా ఉన్నట్టయితే ఈ వారంలో మీకు అనుకూలమైనటువంటి మార్పులు అనేవి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో మీకు రెట్టింపు ధనం సహాయం అనేది మీకు లభిస్తుంది ఈ వారమంతా కూడా మేషరాశి వాళ్లకు. విద్యార్థులు కూడా ఈ వారం చాలా విశేషమైనటువంటి రాణింపు ఉంటుంది. మరియు విదేశయానాలకు కూడా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి మేషరాశి వాళ్లకు. మరియు మీరు వివాహాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఈ వారమంతా కూడా ఫలప్రదమయ్యే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేయండి, దానివల్ల మీకు మంచి శుభవార్తలు అనేవి మీరు వింటారు. మరియు మీరు ఏదైనా సరే ధన సహాయం ఆశిస్తూ ఉన్నట్టయితే సమయానికి మీకు ధన సహాయం అనేది సన్నిహితులు కానీ స్నేహితులు కానీ మరియు మీ యొక్క తోటి ఉద్యోగులతో కానీ ధన సహాయం అనేది మీరు అనుకున్న సమయానికి అందే అవకాశాలు ఈ మేషరాశి వాళ్లకు ఈ వారమంతా కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఈ వారమంతా కూడా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. మరియు చాలా యోగకారకమైనటువంటి రోజుల కారణంగా మీరు మంచి మానసిక స్థితి అనేది కలుగుతుంది. మరియు ధన సహాయం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా ఎలాంటి లోటు అనేది ఉండదు. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మరియు కుటుంబ సభ్యుల యొక్క పాత్ర కూడా మీకు ఈ వారమంతా కూడా మీరు ఏది ఆలోచించినా సరే వాళ్ళకు చెప్పినట్టయితే వాళ్ళ యొక్క సలహాలు సూచనల వల్ల మీరు మరింత పురోగతి పొందే అవకాశాలు ఈ మేషరాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి. అయినా సరే ఇంకేమైనా సరే మీకు దోషాలు కనిపించినట్టయితే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. దానివల్ల మంచి శుభ ఫలితాలు అనేవి మేషరాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి వాళ్లకు, వృషభ రాశి యొక్క నక్షత్రాలు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు మరియు రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం 1 మరియు 2 పాదాల వాళ్ళకి ఈ వారమంతా కూడా కొంత సానుకూల మరియు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలే ఈ వారమంతా కూడా మీకు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం మొదట్లో చాలా బాగుంటుంది. ఆ తర్వాత
వారం చివరకు వచ్చే వరకల్లా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి మీకు కనిపిస్తున్నాయి. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కొంత ఒడిదుడుకులు అనేవి మీకు ఈ వారంలో కనిపిస్తూ ఉన్నాయి. మరియు విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం చాలా సానుకూలంగానే ఉంది ఈ వారమంతా కూడా. మరియు భూ సంబంధమైనటువంటి విషయాలు కూడా, కోర్టు సంబంధం కానీ, లీగల్కి సంబంధించిన విషయాలు కూడా అన్నీ కూడా మీకు సానుకూలమైనటువంటి నిర్ణయాలు వచ్చే అవకాశాలు ఈ యొక్క వారంలో వృషభ రాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఇరుగు పొరుగు వారితో మరియు మీ సహోద్యోగులతో చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు చాలా లభిస్తాయి. కుటుంబ పరంగా కూడా మంచి ఆలోచనలు అనేవి మీకు ఈ వారం కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వాళ్లకు. ఆ తర్వాత వారం చివరిలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కానీ, లేదా పిల్లల యొక్క చదువు విషయంలో కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. మరియు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త పడితేనే చాలా మంచిది. ఏమి చెయ్యాలి, ఎలా ఉండాలనేటువంటి మరియు భోజన సంబంధమైనటువంటి ఆలస్యం కూడా మీకు ఈ వారం అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ధన వ్యయం అనేది దానివల్ల కొంత మీరు ధనాన్ని మోసపోయే అవకాశాలు ఈ వారం చివరిలో మీకు గోచరిస్తూ ఉన్నది. మీరు నమ్మిన వాళ్ళే మీకు ధన విషయంలో కొంత ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఈ యొక్క వృషభ రాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో ఖర్చుల విషయంలో కొంత భేదాభిప్రాయాలనేటువంటి కలుగుతాయి. మీరు చేసేటువంటి ఖర్చు ఏదైతే ఉందో అదంతా కూడా మీకు వృధా ప్రయాసలాగా ఉంటుంది. ఎంత ఖర్చు చేసినా సరే అంతకు లాభాలు అనేవి మీకు రావు. దానివల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ధనం పోతుంది, కానీ దానికి సంబంధించిన లాభం అనేది మీకు రాకపోయే అవకాశాలు ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. దానివల్ల మీకు మానసికమైనటువంటి ఆందోళన కలుగుతుంది. మరియు కోపం అనేది మీకు చాలా ఎక్కువ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వారమంతా కూడా కొంత ఓపికతో, కొంత మానసికమైనటువంటి దృఢత్వంతో ఉంటేనే చాలా మంచిది. ఎందుకంటే ఈ కోపం వలన మీరు అనుకున్నటువంటి పనులు చేస్తారు, కానీ దానివల్ల ఇంకా మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కోపాన్ని తగ్గించుకోండి, శాంతంగా ఉండండి. మీరు చేసేటువంటి పనులు మీరు సంకల్పించుకొని చేసినట్టయితే మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. మరియు వ్యాపార విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. పిల్లల చదువు విషయంలో కూడా మీరు ధనాన్ని వ్యయం చేస్తారు. మరియు విదేశీ యానాలకు మాత్రం కొంత అనుకూలతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ వారమంతా కూడా. మరియు ధనము ఇతరులకు ఇచ్చేటప్పుడు చాలా ఆలోచించి ఇవ్వండి. దానివల్ల మీకు ఆ ధనం ఏది తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి ధనం విషయంలో కొంత జాగ్రత్తగా ఈ వారమంతా కూడా ఉండడం చాలా మంచిది వృషభ రాశి వాళ్లకు. అయినా సరే ఇంకా ఏమైనా మీకు గ్రహ దోషాలు కలిగినట్టయితే హనుమాన్ చాలీసా పఠనం చేయండి, హనుమంతుని దర్శించండి. ఆ యొక్క సింధూరాన్ని మీరు ధరించినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 6. మిథున రాశి వాళ్లకు మిథున రాశి నక్షత్రాలు మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ వారమంతా కూడా మీకు మిశ్రమమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది. అంత అనుకూలతలు కానీ ప్రతికూలతలు కానీ లేవు. వారమంతా కూడా కొంత ఒడిదుడుకులతోనే ఉంటుంది. కొంత మంచి, కొంత చెడు అనేది మీకు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖర్చులు మాత్రం వృధా ఖర్చులు అనేవి ఈ వారం చాలా పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు పాటించి ముందుకు వెళ్తేనే చాలా మంచిది ఈ వారమంతా కూడా మిథున రాశి వాళ్లకు. మరియు ఇరుగు పొరుగు యొక్క భేదాభిప్రాయాలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ని రోజులు మీరు మంచివాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు మీతో చెడుగా ప్రవర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని చెడుగా చూస్తారు వాళ్ళు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని కొంతమంది టార్గెట్ చేసి మరీ మిమ్మల్ని ఇబ్బందులు కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ యొక్క ఇబ్బందుల నుండి మీరు బయటపడడానికి మంచి దృఢ సంకల్పంతో ఉంటేనే మంచిది ఈ వారమంతా కూడా. మరియు ధనమంతా కూడా మోసపూరితంగా పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అనవసరమైనటువంటి ధనాన్ని ఖర్చు చేస్తారు ఈ వారమంతా కూడా. కాబట్టి కొంత ధనం విషయంలో కొంత జాగ్రత్త పడడమే చాలా మంచిది ఈ మిథున రాశి వాళ్లకు. విద్యార్థుల విషయంలో మాత్రం మంచి ఫలితాలే కలుగుతాయి. ఉద్యోగ వ్యాపారాలు అనేవి కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
మరియు ప్రేమ సంబంధమైనటువంటి విషయాలు, వివాహ ప్రయత్నాలు చేసినట్టయితే మీకు సత్ఫలితాలు అనేవి ఈ వారంలో మీకు చాలా గోచరిస్తూ ఉంటాయి. విద్యార్థులు ఎంత కష్టపడి చదివితే అంతే ఫలితం మీకు దక్కే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. విదేశీ యానాలకు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఇంకా ఏమైనా గ్రహదోషాలు కనిపించినట్టయితే మీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి. దానివల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వాళ్ళకు. కర్కాటక రాశి నక్షత్రాలు పునర్వసు 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకు కూడా ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉన్నది. గతం కంటే మెరుగైనటువంటి పరిస్థితి అనేది మీకు ఈ వారం కనిపిస్తూ ఉంది. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్లకు ఉద్యోగాలలో కూడా మీరు అనుకున్నటువంటి స్థానాన్ని పొందుతారు ఈ వారంలో. మరియు పెట్టిన ధనం అంతా కూడా మీరు ఎంత పెడితే అంతకు రెట్టింపు ధన లాభం అనేది మీకు కలుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా చాలా సానుకూలంగా ఉంటుంది ఈ వారమంతా కూడా. మరియు మీరు ఏదైతే ఖర్చు పెడతారో ధనం, దానికి రెట్టింపు అయినటువంటి సంపాదన అనేది మీకు వచ్చే అవకాశాలు ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. మరియు ఉద్యోగ వ్యాపారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మరియు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీకు ఫలవంతమయ్యే అవకాశాలే ఈ వారంలో చాలా మంచిగా ఉన్నాయి. కాబట్టి నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయండి, దానివల్ల మంచి జరుగుతుంది మీకు. మరియు వ్యాపార భాగస్వామ్యులతో మీరు ఏదైతే వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో ఇది ఈ యొక్క సమయంలో మీరు ప్రారంభించినట్టయితే మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. కాబట్టి వ్యాపారానికి కూడా చాలా మంచిది. విదేశీ యానాలు చేసే వాళ్లకు చాలా మంచిది. కోర్టు సంబంధమైనటువంటి భూ విషయాలు ఏవైనా ఉంటే, పెండింగ్లో ఉంటే అవన్నీ కూడా మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. మరియు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది, ఎలాంటి లోటు లేదు. ధనం కూడా మీకు సమయానికి అందుతుంది. ఏ ధనం అయితే ఉంటుందో ఆ ధనమంతా కూడా మీకు వచ్చి చేరుతుంది. మరియు కుటుంబంలో సఖ్యత ఉంటుంది, ఆనందంగా గడుపుతారు, ఉల్లాసంగా ఉంటారు. అనుకున్నట్టుగా ఏ పనైనా సరే సమయానికి చేయగలుగుతారు. కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, ఈ వారం చాలా బాగుంది. మీరు ఏదనుకున్నా సరే ఆ పని నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. అయినా ఇంకేమైనా లోపాలు కనిపించినట్టయితే శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, దానివల్ల ఇంకా మంచి జరుగుతుంది. మీ అదృష్ట సంఖ్య 5. సింహరాశి వాళ్ళకు. సింహరాశి నక్షత్రాలు మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ వారమంతా కూడా చాలా సానుకూలంగానే ఉంటుంది మీకు. గత వారాల కంటే, అంటే మీకు డిసెంబర్లో మరియు జనవరి మొదటి వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏవైతుందో దానికన్నా చాలా మెరుగైనటువంటి గ్రహస్థితికి చేరుకున్నారు ఈ వారమంతా కూడా. ఉద్యోగ వ్యాపారాలలో రెట్టింపోయినటువంటి లాభాలు గడిస్తారు ఈ వారం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు మీరు చేస్తే దాంట్లో మంచి లెవెల్కు మీరు చేరుకునే అవకాశాలు ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. చేసే పనులన్నీ కూడా ఏ పని చేపట్టుకున్నా సరే అది బంగారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనులన్నీ కూడా చాలా తొందరగా పూర్తయిపోతాయి ఈ వారమంతా కూడా. మరియు ఉన్నతమైనటువంటి వ్యక్తులతో కానీ మరియు వ్యవస్థలతో కానీ సంబంధాలు అనేవి చాలా బాగుంటాయి. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు, మీతో పని చేయాలని వాళ్ళు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అంత మంచి గ్రహస్థితి ఉంది ఈ వారమంతా కూడా, ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్లకు. మరియు దూర ప్రయాణాలు అనేవి చాలా కలిసి వస్తాయి. మీరు ఏదనుకున్నా సరే అది నెరవేరే అవకాశాలు కూడా ఈ వారంలో కనిపిస్తూ ఉన్నాయి మీ యొక్క సింహరాశి వాళ్లకు. మరియు విద్యార్థులకు కూడా మంచి ర్యాంకులు అనేవి పొందుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసినా సరే అవన్నీ కూడా ఫలప్రదమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరియు విదేశీ యానాల కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా మంచి ఫలితాన్నే ఇస్తాయి ఈ వారమంతా కూడా. ధనం కూడా సమయానికి అందుతుంది. ఏ పని చేసినా సరే అందులో ధనం అనేది మీకు రెట్టింపుగా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో కూడా పై అధికారులు కానీ లేదా మీ సహోద్యోగులు కానీ మీకు చాలా మంచి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీకు మంచి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. మరియు మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. మరియు కుటుంబ సభ్యులతో కూడా మంచిగా గడుపుతారు ఈ వారమంతా కూడా. కాబట్టి ఈ వారమంతా కూడా సింహరాశి వాళ్ళకు చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. గ్రహస్థితి ప్రకారం కొంత మార్పులు ఉన్నట్టయితే
మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి లేదా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. దానివల్ల ఇంకా మంచి ఫలితాలనేవి కలిగే అవకాశాలు ఈ యొక్క సింహరాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 7. తదుపరి కన్యారాశి వాళ్ళకు. కన్యారాశి నక్షత్రాలు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు మరియు హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్లకు మరియు చిత్తా నక్షత్రం 1 మరియు 2 పాదాల వాళ్ళకి కూడా ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. ఈ వారమంతా కూడా అనుకూల గ్రహాల సంఖ్య అనేది కొంత తగ్గింది గత వారం కంటే. దానివల్ల ఉద్యోగ వ్యాపారాలలో కొంత ఒడిదుడుకులు అనేవి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. భూ సంబంధమైనటువంటి మరియు వాహన సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం మంచి ఫలితాలే కనిపిస్తాయి ఈ వారం కూడా. మరియు కొంత ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. ఆ యొక్క గృహ కొనుగోలు విషయంలో కూడా ముందడుగు పడుతుంది ఈ వారమంతా కూడా. మరియు వాహన కొనుగోలు కూడా చేస్తారు. మరియు ఖర్చు అనేది అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఎవరితోని, ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా ఖర్చు అనేది చేస్తారు. పిల్లల యొక్క చదువు విషయంలో కానీ, వాళ్ళు విదేశీ యానాల కోసం కానీ లేదా ఉద్యోగ కోసం కానీ ప్రయత్నాలలో ఖర్చు అనేది అధికమయ్యే అవకాశాలు ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ధనం అనేది మీకు నిదానంగా అందుతుంది. మీరు ధనం కోసం చాలా ప్రయత్నిస్తేనే ధనం అనేది మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు మీరు ఎప్పుడైనా సరే సొంత నిర్ణయాలపై ఆధారపడండి. ఇతరుల యొక్క నిర్ణయాలను చేద్దామంటే మాత్రం మీకు కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున మీరు సొంత నిర్ణయాలు చేసుకోండి. సొంతమైనటువంటి అభిప్రాయాలతో ఉన్నట్టయితే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఈ వారమంతా కూడా కన్యారాశి వాళ్లకు. ఉద్యోగపరంగా మాత్రం ఎలాంటి లోటు అనేది లేదు. మరియు వ్యాపార పరంగా కూడా కొంత ఇబ్బందులు ఉన్నా సరే అవి చాలా వారం ఆఖరికి వచ్చే వరకల్లా అవి సానుకూలమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయం కూడా చాలా బాగుంటుంది. మరియు వృత్తి వ్యాపారాలలో కూడా మంచి ఫలితాలు అనేవి వారం మధ్యలో కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఏ పని చేసినా సరే ఆలోచించి సొంత నిర్ణయాల ప్రకారం చేస్తే ఎలాంటి లోటు అనేది ఈ వారం మీకు కనిపించడం లేదు, ముఖ్యంగా కన్యారాశి వాళ్లకు. కాబట్టి ఇంకా ఏవైనా సరే మీకు లోటుపాట్లు కనిపించినట్టయితే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. ఆ యొక్క ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 6. తులారాశి వాళ్ళకు. తులారాశి యొక్క నక్షత్రాలు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు మరియు స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. అంత అనుకూలతలు కానీ అంత ప్రతికూలతలు కానీ కనిపించడం లేదు ఈ వారమంతా కూడా. గతం కంటే అనుకూల గ్రహాల యొక్క సంఖ్య అనేది కొద్దిగా తగ్గుతుంది. దానివల్ల కొంత ఇబ్బందులు అనేవి మీకు ఈ వారంలో కలుగుతాయి. ముఖ్యంగా స్థిర నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఆలస్యం చేస్తారు. దానివల్ల ధన వ్యయం అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఆ పనులు చేసేటప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం అవ్వడం వల్ల కొంత ధనం వ్యయం చేసినా సరే అవి నిష్ఫలంగా ఉండే అవకాశాలు ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి తులారాశి వాళ్లకు. మరియు కుటుంబ పరంగా కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి. కొంత గొడవలు కానీ ఇంట్లో మానసికమైనటువంటి అశాంతి కానీ కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంత ఇంట్లో ఉన్నప్పుడు కోపాన్ని తగ్గించుకొని చికాకును వదిలేసి కొంత మనసు నిగ్రహంగా ఉంచుకుంటే చాలా మంచిది ఈ వారమంతా కూడా. మానసికమైనటువంటి ఆందోళనలు, మానసికమైనటువంటి అశాంతి ఉంటుంది. కాబట్టి భయాలు, అపోహలతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఈ వారమంతా కూడా తులారాశి వాళ్లకు. ఆరోగ్యపరంగా కొంత మంచిగానే ఉంది, మీకు ఏ లోటు లేదు. శ్రమ మాత్రం చాలా అధికమవుతుంది. ఎంత పని చేసినా సరే దానికి తగ్గటువంటి లాభం అనేది మీకు రాదు. దానివల్ల కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు అనేవి కలుగుతాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు చేసేటువంటి పనులలో ఓపికగా చేయండి. దానివల్ల కొంత మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఉద్యోగంలో కూడా ఉద్యోగం చేసేటువంటి ఆఫీసులో కానీ మీరు కొంత సమయంతో ఉండండి. ఎందుకంటే మిగతా మీ యొక్క కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కొంత చికాకులు కానీ కొంత ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల వల్ల మానసికంగా మీరు కొంత ఆందోళన అనేది ఉంటుంది, కొంత భయం అనేది కలుగుతుంది. కాబట్టి వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి, మౌనంగా ఉండండి. వాళ్ళు ఏమైనా సరే పట్టించుకోకుండా కొంత మౌనంగా ఉంటే ఆ యొక్క వారం
లాస్ట్కి వచ్చే వరకల్లా మీకు సానుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తాయి. మరియు ఆర్థిక పరంగా కూడా బాగానే ఉంటుంది, దానికి ఏ లోటు లేదు. మరియు పిల్లల చదువు విషయంలో కూడా మంచిగానే ఉంటుంది కాబట్టి ఎలాంటి లోటుపాట్లు లేవు. కాబట్టి ఉన్నదల్లా ఏంటంటే మీ యొక్క మౌనమే దీనికి మంచిది. ఈ వారమంతా కూడా మౌనంగా ఉండండి. ఎవరేమన్నా సరే ఓకే అన్నారులే అనేటువంటి ఒక స్తబ్దంగా ఉండండి. దానివల్లనే ఇంకా మీరు మంచి నెక్స్ట్ వారంలో ఇంకా మంచిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తులారాశి వాళ్లకు మీ అదృష్ట సంఖ్య వచ్చేసి 7. వృశ్చిక రాశి వాళ్ళకు వృశ్చిక రాశి యొక్క నక్షత్రాలు విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ వారం కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉన్నది. మీకు అనుకూల గ్రహాల సంఖ్య 4 గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉండడం వల్ల మంచి చెడుల మిశ్రమంగా ఉంటుంది ఈ వారమంతా కూడా. కుటుంబంలో కొంత వాదోపవాదాలు కానీ గొడవలు కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఈ వారం. మరియు మాట పట్టింపులు అనేవి పెరుగుతాయి. మీరన్నటువంటి మాటలకు వాళ్ళు చాలా బాధపడిపోయి మీరేదో అన్నారని వాళ్ళు చాలా బాధపడి ఏం చేస్తారు, దానివల్ల ఇంట్లో గొడవలు అనేవి ప్రారంభమవుతాయి. కాబట్టి కొంత మీరు సమయంగా ఉండండి, సమయానుకూలంగా మాట్లాడండి. దానివల్ల చాలా మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఉన్నటువంటి స్థితి కన్నా వేరే స్థితికి పోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మానుకోవడం మంచిది. మీరు చేసే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వీటిలలో ఏ వ్యాపారంలో ఉన్నారో దాంట్లోనే ఉండు. కొత్త వ్యాపారం ప్రారంభిద్దాము లేదా కొత్త వాటికి వెళ్దామనేటువంటి ప్రయత్నాలు ఈ వారం మానుకుంటేనే మంచిది. కొత్త ఉద్యోగాల ప్రయత్నాలు కూడా కొంత స్తబ్దంగా ఉండే అవకాశం ఉంది. కావున మీరు ఈ వారం అంతా కూడా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేయకుండా ఉండడమే మంచిది. ఆర్థికంగా కూడా కొంత ఖర్చు అనేది అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు మీ మాటల వల్ల కొంతమంది బాధపడి అది చెడుగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కావున మీరు అభిప్రాయాలు విలువ ఇవ్వండి, కానీ ఆ అభిప్రాయాలు చెప్పేటప్పుడు వాళ్ళు విన్నారా లేదా మీకు సంబంధం లేకుండా ఉండండి. వింటే వాళ్ళే ఉంటారు, లేకపోతే లేదు అనే విషయం మీరు గుర్తుపెట్టుకొని ఈ వారమంతా కూడా ఉండండి. మరియు ఇబ్బందులన్నీ కూడా ఈ వారం చివరిలో కొంత తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడతారు. మరియు విద్యార్థులకు కూడా ఇది మంచి కాలము. మరియు విదేశీ యానాలకు కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. వృశ్చిక రాశి వాళ్లకు వ్యాపారంలో కొంత ఇబ్బందులు ఉన్నా సరే వారం చివరకు వచ్చే వరకల్లా మంచి ఫలితాలు, మంచి అభిప్రాయాలే కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. వాళ్ళను ఒక కంట కనిపెడితేనే మంచిది. దానివల్ల మీకు ఈ యొక్క రాశి వాళ్ళకు చాలా మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయినా ఇంకా ఏమైనా ఉంటే మీరు విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయండి, ఆయన యొక్క ప్రదక్షిణాలు చేయండి. దానివల్ల మంచి జరుగుతుంది. మీ అదృష్ట సంఖ్య 7. ధనుసు రాశి వాళ్ళకు ధనుసు రాశి నక్షత్రాలు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ నక్షత్రం వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది. ఈ వారమంతా కూడా గత వారం కంటే వ్యతిరేక గ్రహాల సంఖ్య అనేది కొంత పెరిగింది. మరియు అష్టమంలో కుజుడు మీకు దోషమంతా కూడా తొలగిపోయింది ఈ వారంతో. దీనివల్ల ఆర్థిక పరిస్థితి సమస్యల నుండి, ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యల నుండి మీరు బయటపడతారు. మరియు ఆరోగ్య సమస్యలన్నీ కూడా మీకు అనారోగ్య సమస్యలన్నీ కూడా మీకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ని రోజులు మీరు శత్రువులుగా భావించిన వాళ్ళు కూడా ఈరోజు మీరు మంచివారు అనే అవకాశాలు ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగా ఉంటుంది. పని ఒత్తిడి వల్ల కొంత ఇబ్బందులు అనేవి కలుగుతాయి. మంచి జీవన విధానం అనేది జరుగుతుంది ఈ వారమంతా కూడా ధనుస్సు రాశి వాళ్లకు. కుటుంబ పరంగా కూడా మంచిగానే ఉంటారు. కొంత మిశ్రమంగా ఉన్నా సరే ఎలాంటి పెద్ద గొడవలు అనేవి ఉండవు, సామాన్యంగానే జరుగుతుంది. ఎంత పని చేసినా సరే అంతకు తగినటువంటి ఫలితం మాత్రం కొంత పొందే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి ఈ వారంలో. మరియు కష్టే ఫలి, మీరు ఎంత కష్టపడితే అంత సహాయం అనేది మీకు లభిస్తుంది ఈ వారమంతా కూడా ధనుసు రాశి వాళ్లకు. మరియు పిల్లల యొక్క ఆరోగ్య సమస్యలు అనేవి కొంత పెరిగే అవకాశాలు ఉంది. పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఈ వారమంతా కూడా. మానసికమైనటువంటి కొంత ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ వారం చివరిలో కొంత తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు అనేవి లేవు, మంచిగా ఉంటారు, మంచి పనులు చేస్తూ ఉంటారు.
వ్యాపారంలో కానీ వృత్తి ఉద్యోగాలలో కానీ ఎలాంటి ఇబ్బందులు అనేవి లేవు. ఈ వారమంతా కూడా విద్యార్థులు కూడా కష్టపడతారు. వాళ్ళకి తగిన ఫలితం అనేది ఈ వారంలో మీకు లభిస్తూ ఉంది. ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలన్నీ కూడా కొంత తగ్గిపోయే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి ఈ వారమంతా కూడా. అయినా ఇంకేమైనా లోపాలు కనిపించినట్టయితే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే చాలా మంచిది. మీ అదృష్ట సంఖ్య 7. మకర రాశి వాళ్ళకు. మకర రాశి నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ఠా నక్షత్రం 1 మరియు 2 పాదాల వాళ్ళకి మిశ్రమమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది ఈ వారమంతా కూడా. గతం కంటే కుజుని యొక్క మార్పు వల్ల కొంత మంచి జరిగే అవకాశాలే మీకు ఈ వారంలో కనిపిస్తున్నాయి. జీవన విధానంలో చాలా గొప్ప మార్పు అనేది కనిపిస్తుంది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి. ఎందుకంటే కుజుడు తన స్థానాన్ని మార్చుకున్నాడు. కుజ యొక్క స్థానం మారడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ఈ వారమంతా కూడా. ఆరోగ్య విషయంలో కానీ ఆర్థికపరమైనటువంటి విషయాలు కానీ శత్రు బాధల నుండి అన్నిటినీ కూడా ఈ వారంలో విముక్తి పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మానసికమైనటువంటి ప్రశాంతత, ఆనందము మరియు కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు ఈ వారమంతా కూడా. ధనం కూడా మీరు అనుకున్న సమయానికి మీకు ధనం అనేది లభించే అవకాశాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి మకర రాశి వాళ్లకు. మరియు న్యాయపరమైనటువంటి విషయాలు కానీ భూ సంబంధమైనటువంటి కోర్టు సంబంధమైనటువంటి విషయాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈ వారంలో మీకు అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు జీవన గమనంలో మంచి మార్పు అనేది చూస్తారు ఈ వారమంతా కూడా. మరియు వ్యాపారంలో కూడా మంచి లాభాలు అనేది గడిస్తారు ఈ వారంలో. మరియు విద్యార్థుల చదువు విషయంలో కూడా ఉన్నతమైనటువంటి స్థితి అనేది కలుగుతుంది. విదేశీ యానాలకు కూడా ప్రయత్నాలు చేస్తే మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వారం. ముఖ్యంగా తీసుకుంటే ఈ వారం అంతా కూడా ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మీకు చాలా మంచి స్థితి అనేది ఈ వారం కలుగుతుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉన్నది. అయినా ఇంకేమైనా ఉన్నట్టయితే పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయండి. దానివల్ల ఇంకా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 2. కుంభరాశి వాళ్ళకు. కుంభరాశి నక్షత్రాలు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తూ ఉంది. గత వారం కంటే కొంత అనుకూల గ్రహాల సంఖ్య తగ్గుతూ ఉంది గత వారం నుండి. రవి కుజుని యొక్క బలం అనేది మీకు ఉంది. మరియు 4 గ్రహాల అనుకూలతలు కూడా ఈ వారంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల ప్రతి పనిలో కూడా కష్టపడి పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదైనా సరే ఆలోచించండి, ఆలోచించి ముందడుగు వేయండి. దానివల్ల మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు సమయానుకూలంగా ధనాన్ని వ్యయం చేయండి. దీనికి చేయొచ్చా లేదా అని 1కి 2 సార్లు ఆలోచిస్తేనే మంచిది ఈ వారమంతా కూడా. మిత్రులు, సన్నిహితులు ఆపదలో మీరు ఆదుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ యొక్క సహాయ సహకారాలేమి మీరు తీసుకోండి. మీ సహాయ సహకారాలు వాళ్ళు తీసుకుంటారు ఈ వారంలో. మరియు ఉద్యోగ వ్యాపారంలో కొంత నష్టం అనేది జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వారంలో. కాబట్టి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ కొంత జాగ్రత్తగా ఉండండి. కొంత ఈ వారం చివరిలో మాత్రం కొంత ఇబ్బందుల నుండి బయటపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మానసికమైనటువంటి కొంత ఆందోళనలు ఉంటాయి. ఆలోచనలు కూడా కొంత అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంత నిర్ణయాలు తీసుకోండి. సొంత అభిప్రాయాలతో ముందుకు వెళ్తే చాలా మంచిది. ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే 1కి 2 సార్లు మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. విద్యార్థుల చదువు విషయంలో కూడా మంచి ఫలితాలే ఉంటాయి. మరియు విదేశీ యానాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలనేవి మాత్రం ఈ వారం ఏమీ లేవు మీకు. మరియు మిత్రుల వల్ల కొంత ధన వ్యయం అనేది కలుగుతుంది. కాబట్టి ధన విషయంలో కూడా జాగ్రత్తగా ఖర్చు పెడితేనే మంచిది కుంభరాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా. అయినా అనుకూలతలు లేనట్టయితే సూర్య ఆరాధన చేయండి, సూర్యునికి నమస్కారం చేయండి. దానివల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అదృష్ట సంఖ్య 1. మీనరాశి వాళ్ళకు మీనరాశి యొక్క నక్షత్రాలు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది ఈ వారమంతా కూడా. ఎందుకంటే మీకు కుజ స్తంభన దోషం ఉన్నది. కాబట్టి కుజుడు ఆ స్తంభన దోషం వల్ల కొంత ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పడడం ఉత్తమం. ఆలోచనలు కూడా ఎక్కువ అవుతాయి.
మరియు మానసికమైనటువంటి ఆందోళనలు ఉంటాయి, భయాలు కలుగుతాయి. అనవసరమైనటువంటి భయాలన్నీ కూడా కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరిపైన ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోండి. మరియు ఉద్యోగ వ్యాపారంలో కూడా స్తబ్దంగా ఉంటుంది. అంత మీకు మంచి ఫలితం కానీ చెడు ఫలితం కానీ వచ్చే అవకాశాలు లేవు. మరియు ఆస్తి తగాదాలు అనేవి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు కూడా చాలా కష్టపడితేనే మీకు మంచి ఫలితాలు జరుగుతాయి. ఉద్యోగ మరియు వ్యాపారాలలో కూడా ఎలాంటి ఇబ్బందులు అనేవి ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు మార్పులు అనేవి చేయకండి. కొత్త ఉద్యోగాల కోసం కానీ కొత్త వ్యాపారాల కోసం కానీ మార్పులు అనేవి చేయకుండా ఉండడమే ఉత్తమము. ఆర్థిక పరంగా మరియు ఆరోగ్యపరంగా కూడా చాలా ఖర్చు చేసే అవకాశాలు ఈ వారంలో మీకు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రుల యొక్క ఆలోచనలు కానీ మీరు చేసినట్టయితే దానివల్ల కొంత ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఇతరులపై ఆధారపడకండి. మీకేందంటే ఈ టైం బాగలేదు కాబట్టి ఈ సమయంలో ఏ పని చేయకుండా ఉండడమే మంచిది. ఇతరుల మీద ఆధారపడి చేద్దామని చూస్తే మాత్రం దాంట్లో నష్టాలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారమంతా కూడా ఏ పని చేసినా ఏ ఒక్క ఉద్యోగంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండడమే ఉత్తమం. కాబట్టి మీరు పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయండి. దానివల్ల ఇంకా మంచి ఫలితాలు అనేవి కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 2. స్వస్తి.